నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కేటీఆర్ గారు అయితే గత కొన్ని రోజుల నుంచి కేంద్ర పాలిత ప్రాంతం గురించి ఒక అంశాన్ని అయితే లేవనెత్తుతున్నారు. బీజేపీకి ఓటేస్తే హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని అంటే దీన్ని మాట్లాడడం వల్ల ఇది వాళ్ళకి మైనస్ పాయింట్ అయ్యే అవకాశం అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కేటీఆర్ గారు గత కొన్ని రోజుల నుంచి కేంద్ర పాలిత ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. అంటే మన బీజేపీకి ఓటేస్తే హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం లాగా చేస్తారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అండ్ గతంలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి మాట్లాడారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. సో అప్పుడు ఓడిపోయారు. అండ్ ఇప్పుడు కూడా వీళ్ళ ఓటమికి కారణం ఇదే అయ్యే అవకాశం ఉందా? అంటే ఒకటి ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా కానీ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేది కొద్దిగా ఆలోచించుకోవాలి. అలా కాకుండా నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్నట్టు కనుక మాట్లాడితే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో అది చెల్లదు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు గతంలో నువ్వు ఏం మాట్లాడింది కూడా రివీల్ చేసి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే అది బూమరాంగ్ అయ్యి వాళ్ళకే తగిలేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తే బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ముంచబోతుందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ని చేస్తారు మీరు కనుక బీజేపీకి ఓటేస్తే అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి ఒక అభిప్రాయం. అసలు కేంద్ర ప్రాంతంగా హైదరాబాద్ని చేస్తే అభ్యంతరం లేదని చెప్పి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అన్నారు. చాలా సందర్భాల్లో ఇండియా టుడే కాన్క్లేవ్లో అన్నాడు ఆయన. ప్లస్ దేశ రెండో రాజ్యం చేసినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు. డ్యూటీగా చేసినా అభ్యంతరం లేదు, కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినా నాకు అభ్యంతరం లేదు, అయితే లా అండ్ ఆర్డర్ నా కంట్రోల్లో ఉండాలి అని అన్నాడు ఆయన. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అవన్నీ పాతవి మర్చిపోయి ఉంటారు జనాలని చెప్పి హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతున్నారు. జూన్ 2వ తారీఖుతోటి ఉమ్మడి రాజధాని అనేది పూర్తి అయిపోతుంది. కాబట్టి జూన్ 20వ తారీఖు తర్వాత ఏదైనా జరగచ్చు, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు హైదరాబాద్ని అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. సో కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణకి వచ్చే నష్టం ఏంటి అని అంటే ఆయన చెప్పేది ఏంటంటే హైదరాబాద్ లేకపోతే అసలు తెలంగాణ లేదు కదా, అందుకని కేంద్ర పాలిత ప్రాంతం చేసి మొత్తం ఢిల్లీ వాళ్ళు ఆధీనంలో తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నటువంటి ఒక ప్రచారం ఆయన. ఈ ప్రచారం రాజకీయ కోణం నుంచి తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీని ముంచేలా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే కేంద్ర పాలిత ప్రాంతం కావాలి, ఇక్కడ కేసీఆర్ ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ నార్త్ వాళ్ళు, ప్రధానంగా నార్త్ వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా సెటిలర్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు, నార్త్ సెటిలర్స్ కావచ్చు, ఎవరైనా సరే కేంద్ర పాలిత ప్రాంతం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు. వాళ్ళ మనోభావాలకి విరుద్ధంగా నువ్వు కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నష్టపోతావు కదా రాజకీయ పరంగా. గతంలోనేమో కేంద్ర పాలిత ప్రాంతానికి అనుకూలంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏమో మాట్లాడాడు. ఎందుకు ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో, ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతం అయినందువల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అయితే అది రాష్ట్ర పరిధి కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ రాష్ట్రం యొక్క ఆధిపత్యం ఉండాలి, లా అండ్ ఆర్డర్ తన చేతిలో ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఇప్పుడేమో కేంద్ర పాలితం అవుతుంది, తస్మాత్ జాగ్రత్త, మీరు బీజేపీకి ఓటేయద్దని చెప్పి అంటున్నాడు. అంటే రెండూ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే స్థిరపడ్డారో ఇక్కడ నార్త్ ఇండియన్స్ కానీ లేదా సౌత్ ఇండియన్స్ కానీ లేదా ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నినాదానికి కేంద్ర పాలిత ప్రాంతం కావాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర పాలితం అవుతుంది, దాన్ని అడ్డుకుంటాం మేమని చెప్పి చెబుతున్నారు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. అంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఓటేస్తారు కదా. ఒకటి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి అక్కడ ఆ ఎపిసోడ్ని సమర్థిస్తూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు. అప్పుడు బ్రో భలే సినిమా చూపించావు బ్రో అని. ఎవరిని? జగన్ ముఖ్యమంత్రి. సో బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన తర్వాత ఏం చేశాడు,
చంద్రబాబు నాయుడు అరెస్ట్ని నిరసిస్తూ ఇక్కడ కొంతమంది ఆందోళన చేస్తుంటే మీరు పోయి ఆంధ్రాలో చేసుకోండి, ఇక్కడ ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని చెప్పి అక్కడ పోలీసులను పంపించి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా లాస్ట్కి ఇక్కడ సెటిల్ అయినటువంటి, ఇక్కడ స్థిరపడినటువంటి ఆంధ్ర పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేసి, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గం పరంగా కూడా మొత్తం యాంటీ చేశారు బీఆర్ఎస్ పార్టీకి. సీన్ కట్ చేస్తే అధికారం పోయింది బీఆర్ఎస్ పార్టీకి, అంతే కదా. ఇప్పుడు తెలంగాణ అంటే ఒక హైదరాబాద్లోనే కాదు కదా, ఆంధ్ర సెటిలర్స్ ఉంది. ఆంధ్ర ఇక్కడ స్థిరపడినటువంటి, తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్ర వాళ్ళు నిజామాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, నల్గొండలో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు. ఎక్కువ నేను చెప్పేది హైదరాబాదు, రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఉన్నారు కదా, మెదక్కు 7 జిల్లాల్లో ఉన్నారు, ఉమ్మడి జిల్లాల్లో. సో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేస్తేనే కదా నువ్వు అధికారం కోల్పోయింది. మెదక్లో కేసీఆర్ ఓడిపోయాడు కదా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి. సో అంటే అప్పుడు ఏ విధంగా అయితే నోరు జారి కేటీఆర్ అధికారాన్ని కోల్పోయేలాగా చేశాడో, ఇప్పుడు వచ్చేటువంటి 1ో 2ో వస్తాయని సర్వేలు చెప్తున్నాయి. అవి కూడా కోల్పోయేటట్టు ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం చేయబోతున్నారు. హైదరాబాద్ని మరో ఉద్యమం అవసరం అనే ఒక కామెంట్ చేస్తున్నారు ఆయన. అంటే ఆయన అధికారంలో ఉంటే మాత్రం దాన్ని దేశ రాజధాని చేయొచ్చు, కేంద్రపాలిత ప్రాంతం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ తన అండర్లో ఉంటే అని చెప్పినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు దాన్ని వ్యతిరేకంగా ఏ విధంగా క్యాంపెయిన్ చేస్తున్నాడు కేటీఆర్. కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని చెప్పారా వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఏమైనా మేనిఫెస్టోలో పెట్టారా? లేదు కదా, చెప్పలేదు కదా. నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు ఇది అని అంటే, కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కనుక ఏదో అయిపోతుంది అని ముస్లిం ఓట్ బ్యాంకు కొంచెం తన వైపు తిప్పుకునే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. అసలుకే మోసం వస్తుందని సంగతి తెలియట్లా. కేంద్రపాలిత ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ ఏంటంటే ఎంఐఎం. ఎందుకు? కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కనుక వాళ్ళ ఆధిపత్యం పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు కేటీఆర్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఎవరైతే స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారో ఒక ఆంధ్ర వాళ్ళే కదా అందరూ ఇప్పుడు. ఎందుకంటే దేశ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కదా ఇవి, రాష్ట్ర స్థాయిలో కాదు కదా, దేశ స్థాయిలో జరిగే అన్ని ఎన్నికలు. కాబట్టి ఇక్కడ స్థిరపడినటువంటి ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ స్థిరపడినటువంటి ఉత్తర భారతదేశం వాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళు అందరూ యాంటీగా వేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కొంప ముంచేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు కేటీఆర్ అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.